పూర్ణానంద స్వామి హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే హిందూ అనే పేరున్నటువంటి ఏకైక నియోజకవర్గం అని. వాస్తవంగా రాయలసీమలో భారతీయ జనతా పార్టీకి పేరుంది కానీ మంది బలం తక్కువ ఉంది. అట్లాంటి నేపథ్యంలో అనంతపురం లాంటి చోట్లయితే చాలా కష్టం. కానీ ఆయనకి ఒక స్వామీజీగా ఉన్నటువంటి శిష్యగణం కావచ్చు, ఆ ప్రాంతంలో సామాజిక సమీకరణాల రీత్యా తను గెలవగలనన్నటువంటి నమ్మకంతో తను పోటీలోకి దిగుతానని ప్రకటించడం, ఇంతకుముందే జాతీయ నాయకత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నటువంటి కాన్సెప్ట్ వినబడింది. ఇప్పుడు ఆయన ఒక పక్కన తన పని తను చేసుకుపోతున్నారు. బట్ ఆ సీటుకి ముగ్గురు పోటీ పడుతున్నారు. వాస్తవంగా బీజేపీలోనే పెద్ద పోటీ ఉంది. ఓ పక్కన సత్య పార్టీ జాతీయ కార్యదర్శి సత్య పోటీ పడుతున్నారు, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి పోటీ పడుతున్నారు. పొత్తులో ఒక ఎత్తు, పొత్తు లేకపోతే మరొక ఎత్తు. పరిపూర్ణానంద స్వామి అక్కడ తన పని తాను చేసుకుపోతున్నారు. తాజాగా చూసుకుంటే అక్కడ మొన్ననే చెప్పాను నేను, ఆయన